స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచ కప్ను త్రుటిలో చేజార్చుకున్న టీమిండియా ప్రస్తుతం ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచ కప్పుపై దృష్టి పెట్టింది. ఈ ఏడాది జూన్ లో వెస్టిండీస్, అమెరికాలో పొట్టి ప్రపంచ కప్కు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. అయితే ఈ మెగా టోర్నీలో భారత జట్టును నడిపించే నాయకుడు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే 14 నెలల తర్వాత రోహిత్ శర్మ టీ20 జట్టులోకి వచ్చాడు. రోహిత్ గైర్హాజరులో హార్దిక్ పాండ్యా టీ20లో టీమిండియాకు సారథ్యం వహించాడు. ఈ క్రమంలో కెప్టెన్సీపై భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచ కప్ లో భారత జట్టును ఎవరు నడిపిస్తారనే ప్రశ్నపై యువరాజ్ స్పందించాడు. హార్దిక్ పాండ్యా అవసరం టీమిండియాకు ఉందని అన్నాడు. వన్డే ప్రపంచ కప్ లో పాండ్యా గాయపడిన సంగతి తెలిసింది. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడు. అతడు పూర్తిగా కోలుకునేందుకు సమయం కావాల్సిన అవసరం ఉందని యువరాజ్ అభిప్రాయపడ్డాడు. ఇక కెప్టెన్సీ విషయానికి వస్తే ఎక్కువగా ఆప్షన్లు ఉంటే చాలా మంచిదని అన్నాడు. సూర్యకుమార్ యాదవ్, శుభమన్ గిల్ ను ఆప్షన్లుగా భావిస్తున్నట్లు చెప్పాడు. ఇప్పటికే టీమిండియా కెప్టెన్ గా సూర్య బాధ్యతలను నిర్వర్తించాడు. అటు ఐపీఎల్ లో శుభమన్ గిల్ సారథ్య బాధ్యతలు అందుకున్నాడు. అయితే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై యువరాజ్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. రోహిత్ శర్మ అద్భుతమైన నాయకుడని కితాబిచ్చాడు. ఎందుకంటే అతడు 5 ఐపీఎల్ ట్రోఫీలను సాధించాడు. అంతేకాదు వన్డే ప్రపంచ కప్ లో టీమిండియాను ఫైనల్ కు తీసుకెళ్లాడని చెప్పాడు. ఇక రోహిత్ శర్మ, కోహ్లీలు టీ20లో పునరాగమనం చేయడంలో టీమిండియాకు చాలా మేలు చేకూరుస్తుందని అన్నాడు. దిగ్గజ ఆటగాళ్లుగా వీరిద్దరూ యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేస్తూ జట్టును స్ట్రాంగ్ చేసే అవకాశం ఉంటుందని యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు.